ఎప్పుడైనా మీరు ఆలోచించారా విమానాలన్నీ వైట్ కలర్‌లో ఎందుకుంటాయని? అంటే ఇప్పుడు అందరూ నాతో వితండవాదం చేయొచ్చనమాట. ఎందుకు లేవు బ్లాక్ కలర్‌లో విమానాలున్నాయి కదా! దాంట్లో జెట్ ఫ్లైట్స్ ఉంటాయి కదా! లేదంటే ఇగో రంగుల రంగుల విమానాలున్నాయి కదా! అంటే కానీ కాదు. ఈ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విమానాలుంటాయి చూసారా? ఆ విమానాల గురించి మాట్లాడుతున్నాననమాట. ఓకే. ఇంటర్నేషనల్‌గా డొమెస్టిక్ ఏరోప్లేన్స్ ఉంటాయి కదా! వాటిలి గురించి మాట్లాడుతున్నా. సో, ఆ విమానాలన్నీ ఒక్క బ్రాండింగ్ తప్ప మిగతాదంతా తెల్లగా ఉంటుంది. ఎందుకో విషయం తెలుసా మీకు? చెప్తాను. సో, బేసికల్‌గా వైట్ ఈస్ ఎ వెరీ ఫ్రెండ్లీ కలర్ అని అంటూ ఉంటారు. ఎందుకు వైట్ ఫ్రెండ్లీ కలర్ అంటే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఎండాకాలం చాలా లైట్ కలర్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాం. ఎందుకు? ఎండ రిఫ్లెక్షన్ మన మీద ఎక్కువ పడకుండా అనమాట. ఓకే. మనకి చల్లగా ఉంటుంది. డార్క్ ఏంటంటే హీట్ ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో లైట్ కలర్స్ వేసుకుంటాం. అలాగే విమానాలు కూడా వైట్ కలర్ ని ఎందుకు వేస్తారంటే ఈ ఎగిరేటప్పుడు ఎండ తాలూకు రేస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ విమానం మీద పడుతున్నప్పుడు ఈ హీట్ ని ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది అనమాట. కానీ ఇదొక్క రీజనే కాదు. వైట్ ఈజ్ ఎ లైట్ వెయిట్ కలర్. అది ఫ్రెండ్లీ కలరే కాదు, లైట్ వెయిట్ కలర్ కూడా అనమాట. అంటే బరువు కూడా ఎక్కువ ఇవ్వదు. అంటే బేసిక్ గా మిగతా డార్క్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటితో పోల్చుకుంటే వైట్ కలర్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. దాంతో పాటు ఈ చిన్న చిన్న స్క్రాచెస్ ఏమైనా పడినా కూడా వెంటనే వైట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మెయింటెనెన్స్ ఫ్రీ అన్నమాట. అండ్ ఇలా అన్ని విధాలుగా వైట్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ కలర్. సో అందుకనే విమానాల్లో వైట్ కలర్ ఎక్కువ వేస్తూ ఉంటారు.